ఉదయకాల వేకువాకు ధ్యానంలో పాల్గొన్న సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున నా ఈ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనము విశ్వాసమును గురించిన పరిపూర్ణ ధ్యానం, విశ్వాసం అంటే ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో రాయబడిన ఈ సారాంశం అంతటిని మనం ఈరోజు ఆలోచించబోతూ ఉన్నాం. ప్రియులారా, హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో మొత్తం 40 వచనాలు రాయటం జరిగింది. ఈ 40 వచనాలలో మొదటి వచనములో విశ్వాసం అంటే ఏమిటో డెఫినేషన్ చెప్పారు. ద డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్ మొదటి వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత రెండవ వచనంలో ఒక విషయాన్ని లేవనెత్తుతున్నాడు గ్రంథకర్త. ఆ విశ్వాసమును బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి అని అంటున్నాడు. అంటే గ్రంథకర్త ఏం చెప్పారంటే, విశ్వాసం అంటే ఏంటి, ఆ విశ్వాసాన్ని బట్టి పెద్దలు ఎలా సాక్ష్యం పొందారు, అంటే ఆ విశ్వాసాన్ని బట్టి పెద్దలు ఎలా జీవించారు, మరి వాళ్ళు ఎంత గొప్పగా కీర్తించబడ్డారు అన్న విషయాన్ని కూడా మరి గ్రంథకర్త వివరించారు. సో మొదటి భాగంగా మనం విశ్వాసం అంటే ఏంటో అనేది ఆలోచిస్తాం. రెండవ విషయముగా రెండవ వచనములో ఉన్న పెద్దలు పొందిన సాక్ష్యం ఏంటి, అలా మిగిలిన 38 వచనాలను మనం రెండవ భాగంలో ఆలోచిస్తాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనము మొదటిగా మన ధ్యానంలో విశ్వాసం అంటే ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచించబోతూ ఉన్నాం. సహజంగా నేటి దినాలు మనకందరికి తెలుసు, ఇది కంప్యూటర్ యుగం అంటూ ఉంటారు. అంటే చాలా మనము మోడర్న్ జనరేషన్స్లో ఉన్నాం, ఆధునీకరించబడిన కాలంలోనికి వచ్చేసాం. కోర్స్ ఇంకా ఆధునీకరణ, మోడర్నైజేషన్ జరుగుతూ ఉంది. అయితే నేటి దినాల్లోనే మరి విజ్ఞానం అనేది నానాటికి బాగా అభివృద్ధి పొంది మానవ జీవితాలు మరి విలాసవంతమైన జీవితాల్లోనికి రావటం జరిగింది. ప్రతిదీ కూడా మనిషికి చాలా సులువైపోతుంది. దానికి గల కారణం ఏంటంటే, మరి విజ్ఞానము అనేది, సైన్స్ అనేది బాగా డెవలప్ అయింది. మరి అనేకమైన కొత్త నూతన రకమైన పద్ధతులు, మరి నూతన రకమైన మరి వస్తువులు ఈ లోకంలో మనము చూస్తూ ఉన్నాం. వీటి ద్వారా మానవ జీవితం అనేది చాలా సులభతరం అయిపోయింది. జీవించడానికి, మనుగడకు చాలా ఈజీ అయింది ప్రియులారా. అయితే ఇలాంటి నూతన యుగములో లేదా ఈ కంప్యూటర్ కాలంలో ఉన్న ఈ మానవ సమాజంలో ఒక బలహీనత వచ్చింది ప్రియులారా. అంటే తన చుట్టూ ఉన్న లోకాన్ని చూస్తున్న మనిషి తాను ఏదైతే చూస్తున్నాడో అదే నిజం అనుకుంటున్నాడు, ఏదైతే అనుభవిస్తున్నాడో అదే నిజం అనుకుంటున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, కంటికి కనిపించి అది తన వాడుకలోనికి, అంటే తను అనుభవిస్తున్నప్పుడు ఇది నిజం అని అంటున్నారు. లేదా ప్రపంచంలో ఉన్న విజ్ఞులు, శాస్త్రవేత్తలు, ఎవరైతే ఈ సైంటిస్టులు ఉన్నారో వాళ్ళు నిర్ధారణ చేసి వెనికిడిలోనికి తీసుకొచ్చిన దాన్ని ఇది వాస్తవము అని నమ్ముతున్నారు. అంటే నమ్మకము లేదా విశ్వాసము కాస్త దేని మీదకి పోయిందంటే, అది ప్రస్తుతం మనకు కనబడుతుందా, అది వాడుకలో ఉందా. సో ఈ రెండిటి కారణాలను బేస్ చేసుకొని మరి ఈరోజు సమాజం, ప్రపంచం అంతా నడుస్తుంది. అంటే వాళ్ళు దేన్ని నమ్ముతున్నారనంటే, అది ఎగ్జిస్టింగ్లో ఉండాలి, అది విజిబుల్గా ఉండాలి, అది ప్రాక్టికల్గా ఉండాలి, అది వాడుకలో ఉండాలి, అంటే అనుభవించడానికి అనుకూలంగా ఉండాలి, అంటే అది
ప్రూవ్ చేయబడి ఉండాలి, నిర్ధారణ చేయబడి ఉండాలి అనే ఈ వాతావరణంలో జీవిస్తూ ఉండటం, దాన్ని బట్టి మరి ఆ దైవత్వానికి సంబంధించిన విషయాలను వీళ్ళు అతి సులువుగా నెగ్లెక్ట్ చేయడానికి మార్గం వచ్చేసింది, అవకాశం ఏర్పడింది. అంటే ప్రతిదీ కూడా విజిబుల్గా ఉండాలి, ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా ఉండాలని ఈ నేచరు గూడు కట్టుకుపోయింది మానవ జీవితాల్లో. దీన్ని బేస్ చేసుకొని మరి ఈ లోకం ఏం చేస్తుందంటే, భక్తి జీవితం అనేది విశ్వాసం అనే ఒక మూఢనమ్మకం మీద కట్టబడుతున్న అది ఒక భ్రమతో కూడిన జీవితం అని దాన్ని ఈజీగా కొట్టిపడేస్తున్నారు. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు సమాజం ఎలా భావిస్తుందంటే భక్తి జీవితం లేదా దేవుని కొరకు బ్రతికే జీవితాన్ని వీళ్ళు కేవలం ఒక మూఢ నమ్మకం లేదా ఒక మూఢ విశ్వాసాన్ని కలిగి దీని కొరకు బ్రతుకుతున్నారు అనే విధంగా మరి లోకము దేవుని కొరకు బ్రతికే వారిని చూస్తూ ఉంది ప్రియులారా. అంటే వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే, వీళ్ళకి అసలు ఏమీ లేదు, ఊరికే విశ్వాసంతో ఆ విశ్వాసాన్ని కలిగి జీవించేస్తున్నారు అంతే అని అనుకుంటున్నారు. అంటే వాళ్ళకు రుజువులు లేవు, వాళ్ళకి అసలు ఉందో లేదో కూడా తెలియదు, కేవలం ఒక విశ్వాసం మీద కట్టబడుతుంది జీవితం, ఇది ఒక భ్రమపూరితమైన జీవితం అని ఒక నిర్ధారణకు వచ్చేస్తుంది ఈరోజు సమాజం. నేను ఒకానొక దినమున మరి ఒక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాను, రక్షణ ఛానల్లో. ఆ రక్షణ ఛానల్లో మరి ఒక వ్యక్తి, ఒక హైందవ సహోదరుడు మాట్లాడుతూ, అసలు మీ క్రిస్టియన్ లైఫ్, మీరు నమ్ముతున్న దేవుడు మీ బైబిల్లో చెప్పబడిన విషయాలన్నీ కూడా మీరు కేవలం గుడ్డిగా ఒక విశ్వాసం అనేది అడ్డం పెట్టుకొని విశ్వాసం మీద కట్టుకున్నది, దానికి రుజువులు ప్రమాణాలు ఏమీ లేవు, అంటే విశ్వాసం అని చెప్పేసి సమస్తానికి విశ్వాసమే అని చెప్పేసి ఏదైనా సరే మీరు విశ్వసిస్తేనే జరిగిద్దని చెప్పి మీరంతా ప్రజలందరినీ మాయ చేసి మభ్య చేసి అందరినీ క్రిస్టియానిటీలోకి లాగేసుకుంటున్నారు, అందరినీ మత మార్పిడి చేస్తున్నారనే మాటలు నేను విన్నాను పిల్లలు. అలానే లోకస్తులు కూడా కొంతమంది మూర్ఖంగా దేవుడు ఉన్నాడా, ఉంటే చూపించండి, మీరంతా పిచ్చి మూఢనమ్మకం, అంటే కనబడేది నమ్ముతాను కనబడింది లేదు అని అంటాను అని ఒక రకమైన లాజిక్ లేని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అవును, వాళ్ళు అడుగుతుందో లాజిక్ అనుకుంటారు, కానీ అది లాజిక్ లేని ప్రశ్న. ఎందుకంటే ఒకరోజు ఒక మంచి సదస్సు జరుగుతూ ఉందట. ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను ఏంటని, అది ఎందుకు లాజిక్ లేని ప్రశ్న. ఒక మంచి సదస్సులో అందరూ విజ్ఞులు వచ్చి కూర్చున్నారు, అంటే మన భాషలో సైంటిస్టులు అనుకుందాం. ఒక సైంటిస్ట్ అన్నాడంట, తన జేబులో ఉన్న పెన్ను తీసి, ఈ పెన్ను మీకు కనబడుతుంది కదా అని అన్నాడంట. అవును, అందరికి కనబడుతుంది, కాబట్టి పెన్ను ఉంది అని నేను నమ్ముతున్నాను అన్నాడు. అప్పుడు అతను రైజ్ చేసిన ప్రశ్న ఏంటంటే, మరి దేవుడు మీకు కనబడుతున్నాడా అంటే అందరు ఎవరు కనిపించట్లేదు, సో దేవుడు లేడని ఈజీగా చెప్పేశారు. అప్పుడు ఆ కూర్చున్న వాళ్ళలో మరి విజ్ఞులలో ఒక వ్యక్తి లేచి, బ్రదర్ నీకు బుద్ధి ఉందా అని అడిగాడంట. నాకు బుద్ధి ఉందన్నాడంట. అయితే బుద్ధి ఏది కనపట్టలేదే అంటే నీకు బుద్ధి లేదన్నాడంట. అంటే చూసారా, అంటే ఒక లాజిక్ లేని ప్రశ్నను అదేదో గొప్పదైన సంగతిగా వాళ్ళు భావిస్తున్నారు. అంటే దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఏమీ లేకుండా ఉట్టి విశ్వాసంతో ఊరక గాల్లో మేడలు కట్టుకున్నట్లుగా ఆ దేవుని మీద బ్లైండ్గా విశ్వాసం ఉంచి బ్రతికేస్తున్నారు అని మాట్లాడటం అనేది ఇట్స్ ఏ లాజిక్లెస్ క్వశ్చన్. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఇటు లోకంలో అయినా ఇటు మనము భక్తి జీవితంలో అయినా సరే రెండిటికి విశ్వాసం అవసరమే. అవగాహన లేని వారి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా సమాజంలో మీకు ఇలాంటి వారు కనబడితే కనుక వాళ్ళకి ఈ విషయాలు తెలియచేయండి. ఈరోజు మనము లోకంలో ఏదైతే అనుభవిస్తున్నామో ప్రతిదీ కూడా అది విశ్వాసము ద్వారానే నడుస్తుంది. అందరూ ఇదేదో మోడర్న్ యుగము, కంప్యూటర్ కాలము, లేకపోతే ఇదంతా శాస్త్రవేత్తలు ఏలుతున్న కాలము, శాస్త్రవేత్తల ద్వారా నిరూపించమని అని మనం అనుభవిస్తున్నాం, అది ప్రూవ్ చేయబడాలి అని దేన్నైతే ప్రామాణికంగా పెట్టుకొని వారు మాట్లాడుతున్నారో వాళ్ళు అనుభవిస్తున్న దానికి కూడా ఖచ్చితంగా విశ్వాసం ఉంది.
ఒక శాస్త్రవేత్త ఏదన్నా కనుగోవాలి అన్నదానికి ముందు, ఈరోజు మనం అనుభవిస్తున్న మొబైల్ ఫోన్స్ కనుగోవాలి అన్నదానికి ముందు అతను కలిగిందేంటి? అందరూ ఎక్కడున్నా సరే కమ్యూనికేట్ అవ్వగలిగే విధంగా ఒక యంత్రాన్ని నేను కనుగోవాలి అనే లోపల ఒక విశ్వాసాన్ని పెట్టుకొని, ఆ విశ్వాసాన్ని బట్టి అతడు ప్రాక్టికల్ వేలోకి వచ్చేసాడు. అంటే దాన్ని నిరూపించడానికి సిద్ధపడ్డాడు. సో వితౌట్ ఫెయిత్ ఏమీ లేదు. ఈ లోకంలో మనం ఎన్నో అనుభవిస్తూ ఉన్నాం. సో విశ్వాసం అనేది ఒక గుడ్డి నమ్మకంగా దాన్ని కొట్టివేయడానికి తీసివేయడానికి ఏమీ లేదు. ఒక బస్సులో మనం ట్రావెల్ చేస్తున్నాం. ఆ బస్సులో ట్రావెల్ చేయాలంటే మనం ఏమనుకుంటాం? ఒక బస్సు సేఫ్ జర్నీ అని అనుకుంటాం. అంటే ఆ విశ్వాసం ఎలా కలిగింది? బస్సు ద్వారా మనం సేఫ్గా వెళ్తాము, లేదా ట్రైన్లో సేఫ్గా వెళ్తాము, లేదా ఒక విమానం ఎక్కుతున్నావు, నేను తిరిగి మరలా వేరే దేశానికి వెళతానని నువ్వు దేన్ని బేస్ చేసుకుని వెళ్తున్నావు? నమ్మకం. మధ్యలో కూలిపోతుందని నువ్వు ఫ్లైట్ ఎక్కకుండా ఉంటున్నావా? అంటే జీవితంలో ప్రతి దాంట్లో విశ్వాసం ఉంది. విశ్వాసం అనగానే అదేదో ఒక మూఢనమ్మకంలో కొట్టుపడటానికి వీల్లేదు. విశాల హృదయంతో ఆలోచిస్తే సమస్తము తేటతెల్లమవుతూ ఉంటాయి. కాబట్టి లోక సంబంధమైన జీవితంలోనైనా సరే విశ్వాసం కావాలి. ఈరోజు నిద్రించి రేపటి దినాన అనుకున్న ప్లానింగ్ అంతా నేను చేయగలుగుతున్నానంటే నువ్వు విశ్వాసంతో ఉన్నావు. సో విశ్వాసం లేకుండా ఈ మానవ మనుగడ అనేది సాగదు. ఇదేదో దేవునికే ఆపాదిస్తూ విశ్వాసాన్ని కానీ ఇది ఒక గుడ్డి మూఢనమ్మకం అని దేవునికే అంటగడుతూ ఉన్నారు. నో, ఇది ప్రాక్టికల్. మానవ మనుగడలో కూడా విశ్వాసం అనేది ఉన్నది, విశ్వాసం అనేది ఇమిడి ఉన్నది. అయితే ఆ పదము అనేది వినికిడిలో లేదు, కానీ అది మాత్రము ఆ పదం అనేది వాడుకలోనే ఉంది. సో విశ్వాసము లేకుండా ఈ లోకంలో ఏది జరగదు. ముందుగా దానికి బలమైన ప్రారంభమైన ఆధారం ఏంటంటే విశ్వాసం. విశ్వాసంతోనే సమస్తము ఈ లోకంలో జరుగుతూ ఉన్నాయి ప్రియులారా. ఇక దైవ సంబంధమైన విషయానికి లేదా భక్తి జీవితానికి వచ్చేసరికి, భక్తి జీవితంలో బాగా వినికిడిలోనికి వచ్చి బాగా తెర మీద కనిపించేది ఏంటంటే విశ్వాసం. దేవుడంటే ఆయన మనం విశ్వసించాలి అనే విషయాన్ని సహజంగా మరి ఎక్కువ అన్ని మతాలు శాఖలు నమ్ముతూ ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథము చెప్తున్న విశ్వాసము ఇది ఒక ప్రత్యేకమైంది. మన విశ్వాసానికి రుజువులు, ప్రమాణాలు ఉన్నాయి. ఇది ఊరికే మన విశ్వాసం అనేది ఒక చీకటిలోనికి దూకేయటం కాదు, లేదా గాల్లో మేడలు కట్టుకోవటం కాదు. మనం నమ్ముతున్న మనం కలిగి ఉన్న ఈ విశ్వాసం ఏదైతే ఉందో ఈ విశ్వాసానికి బలమైన రుజువులు, ప్రమాణాలు ఉన్నాయి. అది దేవుని వాక్యం మనకు ధృవీకరిస్తుంది ప్రియులారా. దేవుని వాక్యం మనకు ధృవీకరిస్తుంది. దేవుని వాక్యమే మనకు బలమైన ఒక రుజువు, ప్రమాణంగా కనబడుతూ ఉంది. ఈరోజు ఏదైతే అనుకుంటున్నారో దేవుని కొరకు బ్రతుకుతున్న వీళ్ళంతా కూడా కేవలము ఒక విశ్వాసం అని ముసుగులో బ్రతికేస్తున్నారని అనుకుంటున్నారో, మరి అలా భావిస్తున్న వారు కూడా విశ్వాసంతోనే బ్రతుకుతున్నారనే విషయం వాళ్ళకి తెలియదు. లోక సంబంధమైన విషయమైనా మరి దైవ సంబంధమైన భక్తి జీవితమైనా సరే రెండిటిలోనూ విశ్వాసం ఉండాల్సిందే. విశ్వాసం లేకుండా మానవ మనుగడ జీవితం ముందుకు సాగటానికి వీల్లేదు. కాబట్టి ప్రియులారా, మనం కలిగి ఉన్న ఈ విశ్వాసం, బైబిల్ గ్రంథం చెప్తున్న విశ్వాసం అనేది ఒక రుజువుతో, ప్రమాణముతో కూడినదై ఉన్నది. అది మనం గమనించాలి ఇక్కడ. ఒకసారి మొదటి వచనం చూద్దాం రండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. చూసారా, మన విశ్వాసానికి ఒక రుజువు ఉంది, ఒక నిజ స్వరూపం ఉంది. మనం దేనికైతే నిరీక్షిస్తున్నామో దానికి ఒక నిజ స్వరూపం ఉంది. మనం ఏదైతే అదృశ్యమైందని ఉందనుకుంటున్నామో దానికి ఒక రుజువు ఉంది. సో మనము ఒక రుజువు చేయబడిన ఒక నిజ స్వరూపమైన విశ్వాసాన్నే మనం కలిగి ఉన్నాం. హెబ్రీ గ్రంథకర్త మరి విశ్వాసం అనేది 2 విషయాలకు సంబంధించింది అని చెప్తున్నాడు ప్రియులారా. జాగ్రత్తగా గమనించాలి. ఈ మొదటి వచనంలో విశ్వాసం అనేది 2 విషయాలకు సంబంధించిందిగా హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నారు. ఒకటి నిరీక్షణ, అంటే ఆశతో ఎదురు చూచే వాటిని గురించిన ఒక నిశ్చయత.
ఇది మొదటి విషయంగా చెప్తున్నాడు. అదే నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపం అంటే మనము ఆశతో దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో ఆ చూచే వాటి గురించిన నిశ్చయత. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏమంటున్నాడంటే అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అంటే కంటికి కనిపించిన వాటి గురించిన నిర్ధారణ. కాబట్టి ఈ రెండు విషయాలను విశ్వాసం అనేది కలిగి ఉన్నది అనే విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. ఈ రెండు విశ్వాసములో ఇమిడి ఉన్నాయి. ఒకటి, ఆశతో ఎదురు చూసే వాటి గురించిన నిశ్చయత ఉంది మనకు. అంటే మనం దేని కొరకైతే నిరీక్షిస్తున్నామో అది ఒక నిశ్చయిత, నిజస్వరూపం దానికి ఉంది. ఆ తర్వాత కంటికి కనిపించిన వాటిని గురించిన నిర్ధారణ, అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువై ఉన్నది అనే విషయాన్ని విశ్వాసములో ఇమిడి ఉన్నవి అనే సంగతులను మరి హెబ్రీ గ్రంథకర్త చెప్పటం జరుగుతుంది ప్రియులారా. కాబట్టి మనం ఒక్క మాటలో అర్థం చేసుకుంటే విశ్వాసం అనేది మరి కంప్లీట్గా కనబడనివి, అదృశ్యమైన ఉన్నవి వాటి కొరకు మనము నిరీక్షించటం అనేది అది ఒక రుజువుతో కూడుకుని ఉన్నది అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. మళ్ళా చెప్తున్నాను, కనబడనివి అదృశ్యమైనవి అనేవి ఉన్నాయి, వాటి కొరకు మనము నిరీక్షించడమే మన విశ్వాసానికి ఒక రుజువు అనే విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు ప్రియులారా. అవును, ఈరోజు మనము దేవుడు కనబడని పదార్థం, కనబడని వ్యక్తి, మరి ప్రాణము, ఆత్మ, ఆ తర్వాత పరలోకము, నరకము, మరణం తర్వాత జీవితం, ఇలా ఇవన్నీ కూడా కనబడనివి, అదృశ్యమైనవి. అదృశ్యమైనవి లేవు అనడానికి వీల్లేదు. ఎందుకో నేను చెప్తాను. సో విశ్వాసం అనేది కనబడనివి ఉన్నవని, అలానే వాటి కొరకు మనం నిరీక్షిస్తున్నామనే విషయాన్ని మరి రుజువుపరుస్తుంది. అంతేగాని ఊరికినే ఒక బ్లైండ్గా ఒక చీకట్లోనికి దూకేయటం, లేకపోతే గాలిలో మెడలు కట్టుకుంటూ ఏ ఆధారం లేకుండా వెళ్ళటం అనేది కాదు విశ్వాస జీవితం. అది మనం గమనించుకోవాలి. దేవుని వాక్యము చెప్తున్న వాటికి ఎన్నో బలమైన రుజువులు, ఆధారాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న విశ్వాసానికి అనేకమైన ఆధారాలు ఉన్నాయి. పురావస్తు సంబంధమైనవి, ఖగోళ సంబంధమైనవి, చారిత్రాత్మక సంబంధమైనవి ఎన్నో ఆధారాలతో ఉన్నాయి. కాబట్టి మనం విశ్వాసం అనేది దేవుని నమ్ముతున్న మనమే ఇంకా బలంగా, ధైర్యంగా మనం జీవించాలి. కానీ లోకంలో ఏం జరుగుతుందంటే దేవుని కొరకు బ్రతికే గుంపుని లోకస్తులు ఎలా చూస్తారంటే వీళ్ళు ఒక అమాయకులు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి అలా మనం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే నిజమైన రుజువు, ఆధారం మనకే ఉంది. మనము లోకస్తులను చూసి దేవుని కోసం బ్రతకకుండా దేవుని విసర్జించేసి లోకంలో ఉన్నదే, ఈ కనబడేదే నిజం అనుకుని బ్రతుకుతున్న వాళ్ళని అమాయకులు అనుకోవాలి మనం. కానీ ఇప్పుడు అంత రివర్స్లో నడుస్తుంది ప్రియులారా. ఎందుకంటే భ్రష్టత్వం సంభవించే కాలంలో మనం ఉన్నాం కదా, ప్రభు రాకడ సమీపంలో ఉన్నాం. కాబట్టి ఇవన్నీ దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. కాబట్టి విశ్వాసం అనేది కనబడేవి ఉన్నవి, వాటి కొరకు నిరీక్షించటం అనే విషయాన్ని మరి హెబ్రీ గ్రంథకర్త ధృవీకరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు సమాజం మరి ఎలా అనుకుంటుంది, ఈ సృష్టిని చూసి ఏమనుకుంటుంది మనకందరికీ తెలుసు. లోకంలో ఒక బిగ్ బ్యాంగ్ థియరీ అని ఉంది ప్రియులారా. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ విశ్వం లేదా సృష్టి ఎలా కలిగింది అంటున్నారంటే ఒక పెద్ద మహా విస్ఫోటనం వలన మరి ఈ విశ్వము, సృష్టి అనేది ఏర్పడిందని చెప్తున్నారు. ఒక పెద్ద ప్రేలుడు జరిగింది. ఈరోజు భూమి ఉంది కదా, భూమి, సూర్యుడు, నక్షత్రాలు, ఈ గ్రహాలన్నీ కూడా చిన్న చిన్న మొక్కలు కదా, ఇవన్నీ కలిసి ఒకప్పుడు ఒక బంతిలా ఉండేవంట, ఒక ముద్దలా. ఆ ముద్దలా ఉన్న వీటి లోపల ఆకర్షణ వికర్షణ శక్తి ఉండటం వలన ఇవి అన్నీ ఒకటిదానికొకటి ఇమిడి ఉండలేక, ఉక్కిరిసి మరి ఉండబట్టలేక ఒక విస్ఫోటనం, ఒక పేలుడు సంభవించిందంట. అలా పేలగానే ఒక మొక్క భూమి, ఒక మొక్క సూర్యుడు, ఒక మొక్క బుధుడు, ఒక మొక్క శుక్రుడు, అంగారకుడు, ఇట్లా రకరకాలుగా మరి నక్షత్రాలుగా, గ్రహాలుగా డివైడ్ అయిపోయిందంట. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఒక బిగ్ బ్యాంగ్ థియరీ అనేది నమ్ముతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఒక మహా విస్ఫోటనం వలన సంభవించింది సృష్టి అనే విషయాన్ని నమ్ముతుంది లోకం. అంటే దీనికి ఆధారం ఏంటి మరి? దీనికి ఆధారం ఏంటి? దీనికి రుజువు ఏంటి? దాన్ని ప్రూవ్ చేయండి.
ఎక్స్పెరిమెంట్లు చేశారు, బిగ్ బ్యాంగ్ థియరీని కనుక్కున్నారు. అప్పుడు ఒక ముద్దగా ఉంది, ఆ పదార్థం ఉంది అని అంటున్నారు. ఇప్పుడు లోకము ఒక విషయాన్ని అడుగుతుంది కదా, నువ్వు ఎలా వచ్చావు అంటే మీ నాన్న నుంచి, మీ నాన్న ఎలా వచ్చాడంటే మీ తాత నుంచి, మీ తాత ఎలా వచ్చాడంటే అలా అలా మనుషులు ఎలా వచ్చారంటే అక్కడ నుంచి తర్వాత ఎక్కడికి వెళ్తారు? జీవ పరిణామ సిద్ధాంతం అని చెప్పారు, రెవల్యూషన్ థియరీ అన్నారు. సరే, రెవల్యూషన్ థియరీ ఫెయిల్ అయిపోయింది, అది నిజం కాదని అనేక రుజువులు కూడా వచ్చేసినాయి. అలా వెనక్కి వెళ్ళిపోతే, సరే ఈ విస్ఫోటనకు ముందు ఇదంతా ఒక ముద్దగా ఉందన్నారు కదా, ఈ పదార్థం ఎలా వచ్చింది? దానికి సమాధానం చెప్పట్లేదు సైన్స్. ఆ పదార్థం తర్వాత ఆ సంభవించిన విస్ఫోటనం నుంచి ఇదంతా వచ్చిందని థియరీలు కట్టుకున్నారే కానీ ఈ పదార్థం ఎలా ఎగ్జిస్టెన్స్లో ఉంది అనే విషయానికి సమాధానం లేదు. సో అన్నిటినీ ప్రూవ్ చేయాలి, ప్రూవ్ చేయబడిందే నిజం అని అనడానికి వీల్లేదు. అదే అసలు అన్నిటికంటే గుడ్డి నమ్మకం, అదే మూఢ విశ్వాసం అనాలి. దాన్ని ప్రూవ్ చేయబడిందే నమ్ముతానడానికి లేదు. అలాగైతే మరి గాలి ఉందని ప్రూవ్ చేయి, నాకు ఎలా ప్రూవ్ చేస్తావు? నేను చూస్తే నమ్ముతానంటే ఎలా ప్రూవ్ చేస్తావు? ప్రూవ్ చేయలేం. గాలిని మనం ఎలా నమ్ముతున్నాం అంటే ప్రభావాన్ని బట్టి మనం నమ్ముతాం ప్రియులారా. గాలిని మనం ఎలా నమ్ముతాం? ప్రభావం, కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు, మీకు తెలుసు అనుకుంటున్నాను, బహుశా చదువుకున్న వాళ్ళకి తెలుసు. కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ అంటే కారకము, మరి ఎఫెక్ట్ అంటే కార్యము. కాజ్ అంటే కార్యకారక నియమం అని అంటాం, కార్యకారక నియమం అంటాం. సో కాజ్ అంటే ఏంటి? ఇప్పుడు గాలి ఉందని మనకు ఎలా అర్థమవుతుందంటే దాని ప్రభావాన్ని బట్టి, అంటే దాని ఎఫెక్ట్ మనకు తగులుతుంది, మనం పీలుస్తున్నాం, మనలోంచి బయటికి వెళ్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం అంటే అది కనబడకపోయినా దాని ప్రభావాన్ని బట్టి గాలి ఉంది అని అనుకుంటున్నాం. ఇది సృష్టిలో మరి అందరికీ తెలిసిన యూనివర్సల్ ట్రూత్. సో దాని ప్రభావాన్ని బట్టి మనం విశ్వసిస్తున్నాం, గాలిని చూడకపోయినా. దాని ప్రభావం ఏంటి? గాలి మనకు తగులుతుంది, మనం వాసన పీలుస్తున్నాం, మనం విడిచిపెడుతున్నాం, అంటే దాని ఎఫెక్ట్ను బట్టి ఇది వినికిడిలో ఉంది, ఇది నిజమని నమ్ముతున్నాం. అది ఎంత వాస్తవమో దేవుడు కూడా కొన్ని ప్రభావాలను ఉంచాడు, కొన్ని ఎఫెక్ట్ను ఈ లోకంలో ఉంచాడు. అదే సృష్టి. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటున్నాం కదా. ఈ సృష్టి ఎలా వచ్చిందంటే బై కాజ్. కాజ్ ఎవరు? దేవుడు. కారకము దేవుడు, కార్యము సృష్టి, విశ్వాసం. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ ద్వారా వచ్చింది అని యూనివర్సల్ లా ఒకటి పెట్టుకున్నారు కదా ఈ ప్రపంచం, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ కాజ్ ఎవరంటే దేవుడే, కారకము కార్యము. సో కారకము దేవుడుగా ఉంటే కార్యము సృష్టిగా ఉంది. అది బైబిల్ గ్రంథం ధృవీకరిస్తుంది. దేవుడు ఆ విషయాన్ని మనకు చెప్పాడు. ఒకసారి మనం చూస్తే కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 15-16 వచనాలు. 115వ కీర్తన 15-16 వచనాలు. భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చిన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? భూమి ఆకాశములను నేనే సృజించాను, నేనే అది నరులకిచ్చాను, ఆకాశములంటే నేనే సృజించాను అంటే కాజ్. ఇప్పుడు మరి దేవుడు కనపట్టలేదు కదా అని ఆయన మనం ఎలా నమ్మగలం అంటే ఎఫెక్ట్, ప్రభావం ద్వారా. ఇప్పుడు గాలి కనిపించటం లేదు కదా, దాన్ని ఎలా మనం నమ్ముతున్నాం? కనిపించట్లేదు కాబట్టి గాలి ఉందంటున్నాం అంటే ఇది ఒక మూఢ విశ్వాసం అని అంటాం సమాజంలో, అది అన్నాం. మరి దేవుని దగ్గరకు వచ్చేసరికి అది ఎలా వాడతాం? ఇప్పుడు సృష్టి కనబడుతుంది, ఎఫెక్ట్ అంటే సృష్టి ప్రభావం మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. అంటే ఈ ప్రభావాన్ని బట్టి కాజ్ ఉంది, కారకం ఉన్నారు. ఆ కారకం ఎవరు? దేవుడే. ఏదో ఒక ఇన్విజిబుల్ పవర్, ఈ సూపర్ న్యాచురల్ పవర్ అంటున్నారు, ఇదేదో ఈ సృష్టిని విశ్వాన్ని నడిపిస్తుందని అంటున్నారు. అదెవరు? కాజ్, దేవుడు. ఆయన అంటున్నాడు నేను భూమి ఆకాశములను సృజించినవాడు. ఆదికాండం మనం చూస్తే ఆ దేవుడు ఎలా మరి భూమి ఆకాశములను సృజించాడు చాలా చక్కగా మంచి స్పష్టమైన వివరణ ఇవ్వటం జరిగింది ప్రియులారా. కాబట్టి దేవుడు చాలా స్పష్టంగా వెల్లడపరుస్తున్నాడు దేవుని వాక్యం ద్వారా. అందుకే మన విశ్వాసానికి చాలా రుజువులు ఉన్నాయి. దేవుడు బైబిల్ గ్రంథంలో ఏదైతే లిఖించాడో ఆ లిఖించబడిన విషయాలకు ఏది కూడా విరుద్ధంగా, శాస్త్రానికి కానీ మరి లోకానికి విరుద్ధంగా కానీ ఏది కూడా బైబిల్ గ్రంథంలో లిఖించబడలేదు. బైబిల్లో చెప్పబడింది ఎగ్జిస్టెన్స్లో ఉంది, బైబిల్లో చెప్పబడింది ధృవీకరించబడుతుంది, బైబిల్లో చెప్పబడిన మరి చరిత్రపరమైన సాక్ష్యాలు, భౌగోళికపరమైన సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి. సో మనం నమ్ముతున్న విశ్వాసం ఒక గుడ్డి మూఢనమ్మకం కాదు,
అసలు దీన్ని నమ్మని వాళ్ళే మూఢనమ్మకంలో ఉన్నారన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి దేవుడు తను మరి సృష్టిని జరిగించి ఆ సృష్టిని నడిపిస్తున్నాడు అన్న విషయము దేవుని వాక్యం మనకు ధృవీకరిస్తుంది. సో ఈ ప్రభావాన్ని బట్టి మనం సృష్టిని అనుభవించటాన్ని బట్టి మరి కారకం ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. 148వ కీర్తన 3-6 వచనాలు. 148వ కీర్తన 3-6 వచనాలు. సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశం పైన జనములారా ఆయన స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను. ఏవి? నక్షత్రాలు, సూర్యచంద్రులు, ఈ సమస్త విశ్వం సృష్టి యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను. అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించును, ఏది దాన్ని అతిక్రమింపదు. ఒక కట్టడ పెట్టాడు, ప్రతి దానికి కొన్ని కక్షలు నిర్దేశించాడు. మనకు తెలుసా, ఈ భూమి మరి కొంత ఏటవాలుగా తిరుగుతూ ఉంటుంది. ఆ ఏటవాలులో 10⁻52 అంత మైన్యూట్ 10⁻1 అంటేనే అది చాలా ఘోరం. అది 10⁻52 అంటే అంత స్వల్పమైన యాంగిల్ చేంజ్ అయినా, ఆ కోణం మారిపోయినా కానీ భూమి ఆ కక్షలోంచి దాటిపోయి మిగిలిన వేరే గ్రహాన్ని ఢీకొట్టేస్తుంది. ఎంత ఒక ప్లానింగ్, ఒక సిస్టమాటిక్ వేలో సృష్టి ఎలా నడిపించబడుతుంది? సృష్టి ఎలా నడిపించబడుతుంది? దేవుడు వాటికి మరి ఒక కట్టడ నియమించాడు. వాటిని ఏది అతిక్రమించకుండా సృష్టి నడిపించబడుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం అనేది మనకు రుజువు. దేవుని వాక్యం ఏదైతే చెప్పబడుతుందో అది ప్రూవ్ అయింది. దేవుని వాక్యంలో రాయబడిన విషయాలన్నీ ప్రూవ్ అవుతున్నాయి కూడా. కాబట్టి ఈరోజు మనం విశ్వాసము అనేది కలిగి ఉన్నాం. కాబట్టి ఆ విశ్వాసం అనేది అది రుజువుతో కూడుకున్నదే కానీ ఊరికి గాలిలో మేడలు కట్టుకున్నంత మూఢనమ్మకంగా లేదు. ఒక వెలుగు సంబంధమైన జీవితంలోనికి మనం దూకటం, చీకట్లోనికి ఊరికే దూకేయటం కాదు. అది మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి ఈరోజు మనము అర్థం చేసుకుంటున్న విషయం ఏంటంటే, విశ్వాసము అనేది బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న విశ్వాసము, క్రైస్తవ జీవితంలో ఉన్న ఈ విశ్వాసం అనేది రుజువులతోనూ ప్రమాణములతోనూ కూడుకున్నదై ఉన్నది. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడు? 11వ అధ్యాయం 3వ వచనంలో, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేది పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. బిగ్ బ్యాంగ్ థియరీ ఆ ముద్ద దాకా వచ్చి ఆగిపోయింది కదా. ఆ ముద్ద ఎలా వచ్చింది? క్వశ్చన్ మార్క్. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? దృశ్యమైనది అంటే కనబడేది పదార్థములచే నిర్మించబడలేదు. ఈ విజిబిలిటీకు వచ్చింది ఏదైతే ఉందో, ఈ మ్యాటర్, ఈ పదార్థం ఏదైతే ఉందో ఇది విజిబుల్ మ్యాటర్ కదా. అంటే కనబడుతున్నది. కనబడే పదార్థంతో సృజించబడలేదు. ఒక ఇన్విజిబుల్ పవర్ అంటున్నాం కదా, అది దేవుడు ద్వారా సృజించబడింది అనేది మనము విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము అనే విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మనము కలిగి ఉన్న విశ్వాసం అనేది ఒక రుజువు ప్రమాణములతో కూడుకుని ఉన్నది. మనం ధైర్యంగా ఉండాలి. ఈ లోకం, సమాజం అంతా ఒక మూఢనమ్మకంలో బ్రతుకుతుంది. మనం నిజమైన విశ్వాసంతో బ్రతుకుతున్నాం. మన విశ్వాసమే ప్రూవ్ చేయబడుతుంది అనే విషయాన్ని మనం గమనించి, మరి మన విశ్వాసం అనేది రుజువులతో కూడుకుంది. మనం దేన్నైతే నమ్ముచున్నామో, కనబడింది ఏదైతే ఉందో, మరి అదృశ్యంగా ఏదైతే ఉందో అది ఉన్నది, దాన్ని మనం చూస్తామనే నిరీక్షణతో బ్రతుకుతూ ఉన్నాం. మరి అదే వాస్తవము, అదే నిజము అనే విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త ధృవీకరిస్తున్నాడు. అదే విశ్వాసం అంటే అని దాని గురించిన పరిపూర్ణమైన అర్థాన్ని చెప్తూ ఉన్నాడు ప్రియులారా. ఇక ఆ తర్వాత మన రెండో విషయాన్ని ఆలోచిస్తే, రెండో వచనంలో ఏం చెప్తున్నాడు? దానిని బట్టే పెద్దలు సాక్ష్యం పొందిరి అని అంటున్నాడు. అంటే దేనిని బట్టి? ఏదైతే విశ్వాసం అని హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడో ఆ విశ్వాసాన్ని బట్టే పెద్దలు సాక్ష్యం పొందారట.
అంటే అలాంటి విశ్వాసాన్ని కలిగే పెద్దలు గొప్పగా జీవించిన వారు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. కాబట్టి మరి ఈ విశ్వాస వీరుల జాబితా, రాయబడిన జాబితా అంతా కూడా మనకు ఎన్నో రుజువులు, ప్రమాణాలు మన విశ్వాసానికి. మన విశ్వాసం గుడ్డిగా బ్లైండ్గా నమ్మింది కాదు. మన విశ్వాసానికి అనేక రుజువులు, ప్రమాణాలు ఎత్తి చూపిస్తున్నాడు గ్రంథకర్త. ఇదిగో పూర్వీకులు ఈ విశ్వాసాన్ని బట్టే సాక్ష్యం పొందిన వారు ఉన్నారు, అలా గొప్పగా బ్రతికి జీవించిన వాళ్ళు ఉన్నారు అన్న విషయాన్ని మరి మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా, స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. The person you have called మన విశ్వాసానికి మన విశ్వాసానికి మరి రుజువులు, ప్రమాణాలు ఎన్నో ఉన్నాయి. మనకు ముందుగా బ్రతికిన పూర్వీకులు ఈ విశ్వాసాన్ని కలిగి మంచి సాక్ష్యం పొందారు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఆ విషయాన్ని మనం గమనించాలంటే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి విశ్వాసాన్ని కలిగి వాళ్ళు సిగ్గుపడలేదు, వాళ్ళు మంచి సాక్ష్యాన్ని పొందారు. ఎందుకంటే ఆ విశ్వాసము గొప్పది, అది రుజువులతో కూడుకుని ఉంది. కాబట్టి ఆ విశ్వాసం అనేది వాళ్ళు కలిగి జీవించటాన్ని బట్టి గొప్పగా మరి సాక్ష్యాన్ని పొందుకున్నారని హెబ్రీ గ్రంథకర్త వివరించడం జరిగింది ప్రియులారా. ఆ విషయాన్ని మనం గమనించాలి. సో ఈ విషయాన్ని మరి గ్రంథకర్త చాలా గొప్పగా సుదీర్ఘమైన వివరణ ఇచ్చాడు. మనము 4వ వచనం నుంచి చూస్తే మరి 38వ వచనం వరకు మరి ఎంతో మంది ఈ విశ్వాసాన్ని కలిగి మంచి సాక్ష్యాన్ని పొందిన వారిని గురించి మనకు వారి జాబితాని, ఆ విశ్వాస వీరుల జాబితాని మనకు రాయిస్తాడు గ్రంథకర్త. కాబట్టి మనం ఇలా చదువుకుంటూ వెళ్తే ఈ 4వ వచనం నుంచి మరి 38వ వచనం వరకు చదువుకుంటూ వెళ్తే మరి 13 సార్లు విశ్వాసమును బట్టి అనే మాట మనకు కనబడుతూ ఉంటది. ఏ విశ్వాసం? హెబ్రీ గ్రంథకర్త చెప్తున్న మరి రుజువుతో కూడిన మరి ధృవీకరించబడుతున్న ఆ గొప్ప విశ్వాసము గురించి, ఆ విశ్వాసాన్ని కలిగి జీవించి సక్సెస్ అయిన వాళ్ళు, మంచి సాక్ష్యం పొందుకున్న వారి జాబితాను మరి హెబ్రీ గ్రంథకర్త వివరించడం జరిగింది. మన ముందు పరిచి చూపిస్తున్నాడు. అది ఎలా రుజువు చేయబడిందన్న వాళ్ళ గొప్పగా ఎంతగా సాక్ష్యం పొందుకున్నారనే విషయాన్ని చూపిస్తున్నారు. కాబట్టి మనం ఈరోజు లోకంలో జీవిస్తూ అప్పుడప్పుడు బయటికి వెళ్ళిపోయాం అనుకుంటూ ఉంటామంటే సహజంగా చాలామందికి లోకస్తులు జీవిస్తున్న విలాసవంతమైన జీవితం, వాళ్ళ తాపత్రయం అంతా ఈ లోకం కోసమే. ఇక్కడేదో ఉంది, ఇక్కడేదో కూర్చుకోవాలి, ఏదో పేర్చుకోవాలి, ఇక్కడేదో కొట్టుకోవాలి అని ఇక్కడ దానికోసం ప్రయత్నపడుతూ ప్రాధేయపడుతూ వాళ్ళు కష్టపడుతూ ఉంటే మనం ఏమనుకుంటూ ఉంటామంటే మనం కూడా అప్పుడప్పుడు ఈ లోక సంబంధమైన జీవితం, ఈ లోకంలోని అన్నీ శాశ్వతంగా ఈ లోకంలోనే సంపాదించుకోవాలి, ఇదే నిజమేమో, ఇక్కడే ఉన్నదేమో సమస్తము, ఇదంతా మనం అనుభవించాలని ఆశలు, కోరికలు కలిగి మన విశ్వాసంలోనికి వాళ్ళని తీసుకురావాల్సింది మనమే ఆ మూఢనమ్మకంలోనికి మరి వెళ్ళి దానికి ఆకర్షించబడే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. చాలామంది అజ్ఞానంగా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏమంటుంటారంటే మీరు దేవుణ్ణి విశ్వసించి గుడ్డిగా బ్రతుకుతున్నారు, అసలు మీరు చేసుకోకుండా అన్నీ మీకు ఎలా వస్తాయని. కష్టపడకుండా ఏదే వస్తుందని బైబిల్ చెప్తుందా? కష్టపడకుండా కూర్చుంటే మన చేతులకు వచ్చి పడతాయని. అది పూర్తిగా విరుద్ధం. కాబట్టి లోకస్తులు కష్టపడాలని చెప్తున్నది నిజమే. దేవుడు కూడా నిశ్చయముగా నువ్వు మంచి పనులు చేసి కష్టపడాలి, నీ చేతుల కష్టాజితాన్ని నువ్వు అనుభవిస్తావు, నువ్వు కష్టపడమన్నాడు, కష్టపడుతూ నా మీద ఆధారపడమన్నాడు. కాబట్టి విశ్వాసం అనేది ఆ దేవుని మీద ఆధారపడటం అనే ఒక విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. అది మనం గమనంలో పెట్టుకోవాలి. అంటే విశ్వాసం అంటే గుడ్డిగా మనం ఏదో కొత్తగా నూతనమైన పరిశోధన, ఎక్స్పెరిమెంట్ మనం చేయట్లేదు, దేవుని మీద ఆధారపడుతున్నాం. ఆ విషయాన్ని మనం గమనించాలి. అలా మరి హేబేలు మొదలుకొని గ్రంథకర్త ఎత్తుకున్నాడు. హేబేలు మొదలుకొని హేబేలు, హానోకు, నోవాహు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు, యాకోబు, అబ్రహాము భార్య శారా, ఆ తర్వాత యోసేపు, మరి ఆ తర్వాత మోషే, ఇశ్రాయేల్ జనాంగము, యెహోషువ, రాహాబు, ఇలా వీళ్ళందరి గురించి ఎత్తి మాట్లాడుతూ మరి ప్రారంభ వచనములో విశ్వాసమును బట్టి అని మనం ఇలా 13 సార్లు ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తాం ప్రియులారా. అంటే వాళ్ళు ఎలా జీవించారంటే విశ్వాసాన్ని బట్టి. ఆ విశ్వాసం ఏంటి? ఊరికి గాల్లో దూకేయటమా, మేడలు కట్టటమా కాదు.
ఆ విశ్వాసానికి రుజువు ఉంది, ప్రమాణం ఉంది. ఆ విశ్వాసాన్ని కలిగి జీవించిన వాళ్ళు మరి గొప్పగా కీర్తించబడ్డారు. మనకు తెలుసు నోవాహు గురించి ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ హెబ్రీ పత్రిక మరి 11వ అధ్యాయం 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అంటే ఏం చెప్తున్నాడు గ్రంథకర్త? మరి నోవాహు ఉన్నాడు, నోవాహు జలప్రలయం రాబోతుంది, 40 దినాలు వర్షం కురిపించబోతున్నాను, ప్రచండమైన వర్షం, భూలోకం అంతా నాశనం అయిపోతారు, నువ్వు ఓడగట్టుకో, నీ కుటుంబానికి ఓడగట్టుకో, సకల జీవరాశులు వస్తాయి, నేను కొలతలు ఇస్తానని దేవుడు చెప్పాడు. చక్కగా కొలతలు ఇచ్చాడు దేవుడు చెప్పినట్లుగా. మరి విశ్వాసం అంటే దేవుని మీద ఆధారపడ్డాడు. ఎస్, గాడ్ టోల్డ్ మీ, దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను ఆయన మాట వినాలని ఆయన మీద ఆధారపడ్డాడు. ఆయన విశ్వాసానికి ఒక రుజువు వెల్లడైందా లేదా? నువ్వు ఓడగట్టు, 40 దినాలు వర్షం పడుతుంది, ఆ వర్షం పడిన తర్వాత మరి భూలోకం అంతా నశించిపోతుంది, నేను భూలోకానికి తీర్పు తీర్చబోతున్నానన్న విషయము ఏదైతే దేవుడు నోవాహు చెప్పాడో, దేవుడు చెప్పిన మాటను నోవాహు నమ్మాడు, విశ్వసించాడు. ఆ విశ్వాసాన్ని బట్టి ఓడగట్టాడు. 40 దినాల వర్షం పడింది, నిరీక్షించాడు. ఆ 40 దినాల వర్షము పడిన తర్వాత తిరిగి మరలా వాళ్ళు భూమి మీద అడుగుపెట్టారు. అంటే నోవాహు ఇక్కడ ఏం చేశాడు? అది వరకు చూడని సంగతులు అనే మాట అక్కడ కనబడుతుంది చూడండి. అంటే అంతకుముందు చూడలేదు. అంటే కనబడింది నిజమని నమ్మాడు మొదట. ఏదైతే కనబడింది నిజమని నమ్మాడో ఆ కనబడింది నిజం అనే దాని కొరకు కూడా ఎదురు చూశాడు. వాళ్ళ కుటుంబం అంతా కలిసి మరి 120 సంవత్సరాలు సుమారుగా ఓడగట్టడం జరిగింది ప్రియులారా. తెలుసా? ఇది ఆశ్చర్యకరమైన విషయం. 120 సంవత్సరాలు సుమారుగా మరి ఓడ నిర్మాణం జరిగింది. 120 సంవత్సరాలు దేవుడు చెప్పిన అది వరకు చూడని సంగతులు మరి అంతకుముందు 40 దినాల ప్రచండ వర్షం, భూలోకం అంతా నింపబడటం ఎక్కడ చూడలే నోవాహు. అయినా విశ్వసించాడు, ఓడగట్టాడు. అంటే కనబడింది నిజమని నమ్మాడు. అంటే దేవుని మీద ఆధారపడ్డాడు, నమ్మాడు. 120 సంవత్సరాలు అదే నిరీక్షణతో ఓడగట్టాడు. అవును, వర్షం పడిద్ది, భూలోకం అంతా తుడిచిపెట్టబడుతుంది అని ఆ విశ్వాసము మరి కనబడిన దాన్ని నమ్మింది, నిరీక్షణలో ఉంది. కనబడిన దాన్ని నమ్మటం, నిరీక్షణలో ఉండటం, ఇది మరి కనబడింది ప్రియులారా. ఆ దాన్ని బట్టి నోవాహు గారు తన కుటుంబం అంతా రక్షించబడింది. వారు లోకం మీద నేరస్థాపన చేశారు. దాన్ని బట్టి నోవాహు గారు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అనే విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త ధృవీకరిస్తున్నారు. దీన్ని బట్టే పెద్దలు సాక్ష్యం పొందిరి ఈ విశ్వాసాన్ని కలిగి జీవించడం ద్వారా. కాబట్టి మనం కూడా ఈరోజు మనం అలాంటి కనబడింది ఉన్నది, దాని కొరకు నిరీక్షిస్తున్నాము, మన విశ్వాసం దేవుని మీద ఆధారపడి ఉన్నాం, ఇది గొప్పది అని మనం జీవిస్తే మన తర్వాత భావితరాలకు కూడా మనము మంచి సాక్ష్యాన్ని పొందుకున్న వారంగా ఉంటాం. ఈరోజు మనము గొప్పవారి జీవిత చరిత్రలు చదువుతున్నాం కదా. వాళ్ళు దేన్ని బట్టి అంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నారంటే బికాజ్ ఆఫ్ ఫెయిత్. దేవుని మీద మరి ఆధారపడి ఆ విశ్వాసాన్ని కలిగి ఉండటాన్ని బట్టి మనం వారి గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం ప్రియులారా. అలా మనం అబ్రహాం గారిని కూడా చూస్తే ఆ కింద 8వ వచనంలో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి అని అంటున్నాడు చూడండి. ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశముకు బయలువెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అతను ఎరుగక బయలువెళ్ళను. చూసారా? దేవుడు బయలుదేరమన్నాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎరుగుకు బయలుదేరాడు. అంటే కనబడింది ఉందని నమ్మాడు, విశ్వసించాడు, నిరీక్షణతో బయలుదేరాడు. అదే విశ్వాసం. అబ్రహాం గారి జీవితంలో కూడా ఇది వెల్లడైంది. మరి ఈ రోజుకి మనం అబ్రహాం గురించి గొప్పగా మనం చెప్పుకోగలుగుతున్నాం అంటే దానికి గల కారణం, ఆ సాక్ష్యం ఎలా పొందుకున్నారంటే విశ్వాసము ద్వారా. అలా అబ్రహాం గారికి పుట్టిన ఇస్సాకు, మరి యాకోబు, వీరి గురించి కూడా, శారాను గురించి కూడా గ్రంథకర్త ప్రస్తావిస్తూ ఉన్నాడు. శారా అయితే మరి ఆ ఉడికిపోయిన గర్భంతో అంత ముసలి వయసులో ఉన్నా కూడా దేవుడు సమస్తము చేయగలడు కదా, ఆయనకు అసాధ్యమైనది ఏముంది అనే విషయాన్ని మనం ఆమె నమ్మింది కాబట్టి గర్భాన్ని ధరించిందన్న విషయాన్ని గ్రంథకర్త కోట్ చేస్తున్నాడు. ఆ తర్వాత అబ్రహాం గారు కూడా ఇస్సాకు బలి విధానం గురించి మాట్లాడుతూ, మరి ఇస్సాకు 100 ఏండ్లకు నాకు దేవుడిచ్చాడు, మరి ఈ ఇస్సాకు నేను తిరిగి మరలా అర్పిస్తే దేవుడు నాకు బిడ్డను మళ్ళా ఇవ్వగలడు, లేదా అర్పించిన బిడ్డను మళ్ళా బ్రతికింపగలడు అన్నది ఆ విశ్వాసం అబ్రహాం గారికి ఉంది. అది రుజువు చేయబడింది. అంటే గొప్ప సాక్ష్యాన్ని వాళ్ళు పొందుకున్నారు. దేన్ని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి. కాబట్టి విశ్వాసం అనగానే ఊరికే తీసేయడానికి లేదు. విశ్వాసం అనేది క్రైస్తవ జీవితానికి పునాది, అలానే మానవ మనుగడకు కూడా పునాదే.
లోక సంబంధమైన జీవితానికైనా పునాదే, క్రైస్తవ భక్తి జీవితానికైనా పునాదే. లోక సంబంధమైన జీవితం అనేది కేవలం ఒంటిగా ఉంటుంది, అది ఎవరి మీద ఆధారపడం. ఇక్కడైతే మనం కంప్లీట్గా దేవుని మీద ఆధారపడుతున్నాం, దాన్ని విశ్వాసం అంటున్నాం. వాస్తవానికి మనకే రుజువులు ఉన్నాయి, మన విశ్వాసం రుజువు చేయబడుతుంది, ధృవీకరించబడింది. దానికి హెబ్రీ గ్రంథకర్త ఎన్నో ప్రమాణాలు మనకు చూపిస్తున్నాడు, అంటే మన ముందు ఎన్నో రుజువులు పరిచాడు, అనేక గొప్ప భక్తుల జీవిత చరిత్రను మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మరి మనం అందరం చెప్పుకోలేము. మోషే గారి గురించి మనం చూస్తే 24వ వచనం నుంచి మనం 24 నుంచి 27వ వచనం వరకు మనం చూస్తే, మోషే పెద్దవాడై విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే కూడా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఫరో కుమార్తెగా అనిపించుకోవడానికి ఆయన ఒప్పుకోకుండా మరి అక్కడి నుంచి బయటపడ్డాడు. ఆయన ఎందుకు బయటపడ్డాడు? అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వారిని చూచినప్పుడు స్థిరబుద్ధి గలవాడై అని అంటున్నాడు. రాజాగ్రహముకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను అనే మాట మనకు చెప్తున్నాడు. తొలిచూలు పిల్లలు నాశనము చేయు వాడు ఇశ్రాయేలును ముట్టకుండా నిమిత్తం అతడు ఆ విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణను ఆచారము ఆచరించను. అంటే మోషే గారికి దేవుడు చెప్పాడు, మోషే నువ్వు వెళ్ళు, ఇశ్రాయేల్ ప్రజలకు నేను మరి వాగ్దాన దేశాన్ని ఇస్తానని మీ పూర్వీకులకు ప్రమాణం చేశాను, నేను అది నెరవేర్చే కాలం వచ్చిందన్నాడు. మోషే గారు అప్పటికి ప్రారంభంలో కాస్తంత బలహీనుడిగా ఉండి జంకిన తర్వాత విశ్వసించాడు, తర్వాత దేవునికి లోబడ్డాడు. మరి అదృశ్యమైన దేవుని వాక్కు విన్నప్పుడు అతడు దేవునికి విధేయుడై దేవునికి లోబడ్డాడు. మరి ఆ తర్వాత ఆ నిరీక్షణతో ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళాడు. చూసారా, అంటే కనబడింది ఉందని నమ్మాడు, ఆ తర్వాత నిరీక్షణతో ఉన్నాడు. ఇదే విశ్వాసం అంటే. ఈరోజు మనం కూడా మరి ఈ లోకంలో శ్రమలు ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉన్నాయి. భక్తి జీవితంలో ఆ తర్వాత దేవుడు పోయి నిత్యరాజ్యము నిత్య పరలోకం ఉందని మనం కనబడింది ఉందని నమ్ముతున్నాం, దాని కొరకు నిరీక్షిస్తున్నాం. అది విశ్వాసం, అది ప్రూవ్ చేయబడింది. మనకంటే బైబిల్లో రాయబడిన భక్తులందరూ అలా అనుకొని జీవించారు. ఇప్పుడు మనకు వస్తున్న కొత్త సందేహాలేం కాదు ఇవన్నీ. ఒకప్పుడు భక్తులు అలా అనుకొని జీవించారు, అలా బ్రతికారు. వాళ్ళ విశ్వాస జీవితాలను మనకు దేవుడు రుజువులుగా చూపిస్తూ ఉన్నాడు హెబ్రీ గ్రంథకర్త ద్వారా. అది మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి మరి మోషే గారి జీవితంలో కూడా మనం ఈ విశ్వాసాన్ని చూస్తున్నాం. అలా ఇక మాట్లాడుతూ మరి ఇశ్రాయేల్ ప్రజలు కానీ, మరి రాహాబు గురించి, యెహోషువ గారి గురించి, తర్వాత గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా, దావీదు, సమూయేలు, ఇంకా అనేక మంది ప్రవక్తలు ఉన్నారని గ్రంథకర్త చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు ప్రియులారా. అలా 38వ వచనం వరకు మనం చదివితే ఈ విశ్వాస వీరులు ఆ విశ్వాసాన్ని కలిగి ఎంత గొప్పగా జీవించే సాక్ష్యాన్ని పొందుకున్నారో మరి హెబ్రీ గ్రంథకర్త చాలా గొప్పగా వర్ణించాడు. కాబట్టి మన విశ్వాసానికి అనేక రుజువులు ప్రమాణాలు ఉన్నాయి. వింటున్న శ్రోతలందరికీ నేను మనవి చేసుకుంటుంది ఏంటంటే, ప్రియులారా, మన విశ్వాసం గొప్పది. మన విశ్వాసం రుజువు చేయబడిన విశ్వాసం, గాలిలో మేడలు కట్టుకునే విశ్వాసం కాదు. ఇదేదో ఊరికే భ్రమలో బ్రతుకుతున్న జీవితం కాదు. ఈ భక్తి జీవితం అనేది ఒక రుజువు ప్రమాణాలతో కూడుకుని ఉన్నది, అది మనం గమనించాలి. దాన్ని హెబ్రీ గ్రంథకర్త మరి ధృవీకరిస్తున్నాడు ప్రియులారా. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఏమంటున్నాడు హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం 6వ వచనంలో మనకు తెలిసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. అంటే మన భక్తి జీవితంలో ఎందుకు మనం విశ్వాసాన్ని, క్రిస్టియానిటీలో విశ్వాసాన్ని ప్రాధాన్యతనిస్తున్నాం అంటే, దేవుడు కోరుకుంటుంది ఏంటంటే నన్ను నమ్మంటున్నాడు. అంతేగాని దేవుణ్ణి మనం నమ్మటం అనేది ఊరికే భ్రమలో బ్రతకటం కాదు. ఎందుకంటే ఆయన సమస్తమును సృజించాడు. సృష్టి అనేది కార్యము మనం చూస్తున్నాం, కారకం దేవుడు. సో కారకాన్ని విశ్వసించటం గొప్ప, మరి కార్యమును విశ్వసించడం గొప్ప. ఎవరు మూఢనమ్మకంలో ఉన్నారు? కార్యాన్ని విశ్వసిస్తున్నారు, అంటే సృష్టిని నమ్ముతున్నారు, సృష్టిలో ఉన్నది నమ్ముతున్నారు. దీన్ని సృజించిన వాడు ఇంకా గొప్పవాడు కదా, ఆయన నమ్మటం మనం ఇంకా గొప్ప జీవితం, గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. మంది నిజమైన విశ్వాసం. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, విశ్వాసము లేకుండా దేవునికి నాకు ఇష్టలుగా ఉండట అసాధ్యము. దేవుణ్ణి మనం విశ్వసించాలి. అది ఎలా ఉండాలంటున్నాడు? దేవుని యొద్దకు వచ్చేవాడు, అంటే నా యొద్దకు వచ్చేవాడు నేను ఉన్నానని, నన్ను వెతికే వారికి నేను ఫలం దయచేస్తానని నమ్మవలను కదా అని అంటున్నాడు. ఎస్,
అంటే దేవుని దగ్గరకు రండి, దేవుని కొరకు బ్రతకండి, దేవుని కొరకు జీవించండి అని అంటే అదేదో ఊరికే మాయ మాటలు చెప్పి ఒక భ్రమ జీవితంలోనికి నడిపించడం లేదు క్రిస్టియానిటీ. ఒక రుజువు చేయబడిన నిజమైన ప్రమాణాలతో కూడిన విశ్వాస జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాం మనం బ్రతుకుతున్న జీవితం అదే. కాబట్టి దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గరకు వెళ్తే ఆయన ఫలాన్ని దయచేస్తాడని విశ్వాసంతో మనం బ్రతుకుతున్నాం. అది ప్రూవ్ చేయబడింది. అది ప్రూవ్ చేయబడలేదా? ఈ హెబ్రీ గ్రంథకర్త చెప్పిన విశ్వాస వీరులందరి జీవితాల్లో అది ప్రూవ్ చేయబడింది. వాళ్ళు మంచి సాక్ష్యాన్ని పొందుకున్నారు కదా. ఆ విషయాన్నే కదా హెబ్రీ గ్రంథకర్త మనకు వివరిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, విశ్వాసం అనేది కంప్లీట్గా మనం క్రైస్తవ జీవితంలో కలిగి ఉన్న బైబిల్ విశ్వాసం అనేది గొప్పది, అది రుజువు చేయబడింది, గొప్ప సాక్ష్యము కలిగి ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. ఆ విశ్వాసాన్ని బట్టే పెద్దలు సాక్ష్యం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక చివరిగా 39-40 వచనాలు మనం చూస్తే, వీరందరూ, హెబ్రీ పత్రిక 11:39-40, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణము కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు. చూసారా, వీరు ఆ విశ్వాసాన్ని బట్టి మంచి సాక్ష్యం పొందారు. అయితే మనం లేకుండా పరిపూర్ణులు కాకుండా ఉండడానికి మరి అందరికీ ఒకేసారి ఆ దేవుడు పరిపూర్ణమైన ఆ వాగ్దానాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అందరిని పరిపూర్ణులు ఒకేసారి చేయాలి, ఆ వాగ్దానంలోనికి అందరిని ఒకేసారి తీసుకెళ్లాలని దేవుడు నిర్ణయించాడన్న విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త చెప్పడం జరిగింది ప్రియులారా. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త చెప్తున్న విశ్వాసము అనేది రుజువులతో కూడి ఉంది. ఈరోజు మనం కూడా అదే చెప్తున్నాం, విశ్వాసం ఉంచండి. క్రైస్తవ జీవితం అనేది కంప్లీట్గా విశ్వాసము, అది దేవుని మీద ఆధారపడటం. అంటే ఈరోజు సమాజంలో, క్రిస్టియానిటీలో, సంఘములో ఒక దురవ్యవస్థ మనం చూస్తున్నాం ప్రియులారా. దేవుని దగ్గరకు వస్తారు కానీ దేవుని మీద ఆధారపడటం అనే ఈ విషయం ప్రాక్టికల్ జీవితంలో వాళ్ళు అప్లై చేసుకోలేకపోతారు. నోవాహుకు దేవుడు చెప్పాడు, నోవాహు బయలుదేరాడు అంటే దేవుని మీద ఆధారపడ్డాడని అర్థమవుతుంది. మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాం, దేవుని మీద ఆధారపడతాం, కానీ లోకంలోకి వెళ్ళి లోక సంబంధమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మరలా మనం. అంటే దీన్ని ఏమంటాం? దేవుని మీద ఆధారపడటం అంటామా? మన విశ్వాసం కరెక్ట్ అని అంటామా? ఎవరైతే దేవుని మీద ఆధారపడకుండా లోక ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళు సరైన విశ్వాసంలో లేరు ప్రియులారా. నేను చాలా మందిలో గమనిస్తూ ఉంటాను, లోక సంబంధమైన ప్రయత్నాలు, లోకస్తులను వెంబడిస్తే పనులు చేయించుకోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే అవిశ్వాసానికి నిర్ధారణ. అది మనము విశ్వాస జీవితంలో పనికిరాదు. దేవుడు ఏమంటున్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచండి, నా యొద్దకు రండి, నేను ప్రతిఫలం ఇస్తాను. ఆ సాక్ష్యం నేను ఇవ్వగలను, నేను బలమైన సాక్ష్యాన్ని నేను ఇవ్వగలను. మరి నువ్వు ఇవ్వగలవా? ఎస్, నేను దేవుని మీద విశ్వాసం ఉంచాను, ఎవరిని నేను వెంబడించలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి నేను మరి ఆ కార్యం కోసం ప్రాధాయపడలేదు, దేవుని దగ్గరే ప్రాధాయపడ్డాను, దేవుని మీద ఆధారపడ్డాను, దేవుడు నాకు ఆ కార్యం చేశాడు. ఆ సాక్ష్యం నువ్వు నేను ఇవ్వగలమా? ఆ సాక్ష్యం నువ్వు బలంగా ఇవ్వగలిగిన నాడే దేవుడు మరి నీతో ఉన్నాడు. నీ విశ్వాసం రుజువు చేయబడింది, నీ విశ్వాసం బైబిల్ దేవుడు ఇష్టపడుతున్న విశ్వాసం అని లెక్క. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి మనం బలమైన సాక్ష్యం ఎప్పుడు ఇవ్వగలుగుతామంటే మనం పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడినప్పుడు, బైబిల్ చెప్తున్న, దేవుడు చెప్తున్న ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు మనం బలమైన సాక్ష్యం ఇవ్వగలం. కాబట్టి ఈ విశ్వాసం అనేది ఒక మూఢనమ్మకం కాదు, అనేక రుజువులు, ప్రమాణాలతో కూడుకుని ఉన్నది. మనం కలిగి ఉన్న విశ్వాసం గొప్పది. మరి కనబడేది ఉన్నదని, కనబడింది ఉన్నదని, దాని కొరకు నిరీక్షిస్తున్నామనే విషయాన్ని మనకంటే ముందు పూర్వీకులు కలిగి జీవించి గొప్పగా వాళ్ళు సక్సెస్ అయ్యారు, మంచి సాక్ష్యాన్ని పొందుకున్నారు. కాబట్టి మన ముందున్న ఈ రుజువులు, ప్రమాణాలు అన్నిటిని బట్టి మనము కూడా అలాంటి విశ్వాసం కలిగి దేవునికి ఇష్టలుగా మనం జీవిద్దాం. మనం ఉన్న నిత్యరాజ్యం, మనం వెళ్ళాలని ఆశపడుతున్న నిత్యరాజ్యం ఉన్నది. దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు, ప్రభు రాకడ సమీపించుతున్నది, మనకు ఆ తర్వాత నిత్యానందం, నిత్య జీవితం ఉన్నది అన్నదానికి మనం ఏదో భ్రమలో బ్రతుకుతున్నాం. వెనకటి వాళ్ళు మనకంతా ఏమైపోయారని మరి మనం బైబిల్ గ్రంథంలో ఆలోచిస్తే వాళ్ళు గొప్పగా జీవించారు, బ్రతికారు, చూపించారు, మనకు రుజువులు ఉన్నాయి. సో డోంట్ వరీ. సో మనకు నిత్యరాజ్యం ఉంది, ఆ నిత్యరాజ్యంలోనికి మనం వెళ్తాం, ప్రభుతో ఉంటాం. దీనికి మన విశ్వాసానికి ఎన్నో రుజువులు, ప్రమాణాలు ఉన్నాయి అని గమనిద్దాం. ఆ రీతిగా మనం మరణం వరకు అట్టి విశ్వాసాన్ని కలిగి జీవిద్దాం. మరి దేవుని మీద ఆధారపడదాం. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన